ఓం శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక చిన్ని ప్రయత్నంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, నేను మీకు నా స్వరం ద్వారా బాలరామాయణంని వినిపించాలని నా యొక్క కోరిక. మీరు అందరూ నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ఇటువంటి రచనను మనకు అందించిన రచయితకు నా పాదాభివందనాలు. ఈ కథని నేను చదివి వినిపించడానికి రచయిత నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. కథలోకి వెళ్తే మనకి రామాయణంలో వివిధ ఖండాలు ఉన్నాయని తెలుసు. ఒక్కొక్క కాండ 3 లేదా 2 భాగాలుగా చదివి వినిపించాలని అనుకుంటున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటూ ధన్యవాదాలు. పరిచయం. రామాయణం ఇది సీతారాముల చరిత్ర. పరమ పవిత్రమైన చరిత్ర, పుణ్యమైన చరిత్ర. రామ అన్న మాట చాలు, అదే అన్ని పాపాలను పటాపంచలు చేస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. రాముడు పరమ పావనుడు. మానవులనే కాదు సుమా, ఈ లోకంలో పుట్టిన అన్ని జీవాలను వాటి ఆపదల నుంచి గట్టెక్కించే భగవంతుడు. అందుకే అందరి మనసులలోనూ ఇప్పటికీ కొలువై ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. సీతారాములే కాదు, రామాయణంలోని అన్ని పాత్రలు గొప్పవే, ఒకదాన్ని మించి మరొకటి. అవి మనకు అడుగడుగునా చక్కని దారి చూపుతాయి. వేదమే రామాయణంగా మారిందని పెద్దలు చెబుతారు. అందుకే భారతదేశంలోనే కాదు, ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ లాంటి ఎన్నో దేశాలలో కూడా రామాయణం కథ ప్రచారంలో ఉంది. శ్రీమద్ రామాయణం ప్రపంచంలోని మొట్టమొదటి కావ్యం, ఇతిహాసం. మరోలా చెప్పాలంటే మహాకావ్యం. దీనిని రాసింది వాల్మీకి మహర్షి. ఇతడే ఆదికవి. వాల్మీకి గొప్ప కవి. మహర్షి మంచికే మంచిదారి చూపినవాడు. సాక్షాత్తు నారద మహర్షి నుంచి రామ అనే తారక మంత్రాన్ని ఉపదేశంగా పొందినవాడు. రామ రామ అంటూ వాల్మీకి తపస్సు చేశాడు. చుట్టూ చీమలు పుట్టలు కట్టాయి. అంతలా తపస్సు చేశాడు. మరి వాల్మీకం అంటే పుట్ట అని అర్థం. వాల్మీకం నుంచి పుట్టుకొచ్చినవాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. వాల్మీకి ఆశ్రమం గంగానది ఒడ్డున ఉండేది. అక్కడ వాల్మీకి ఎప్పుడూ తపస్సు చేసేవాడు. అలా తపస్సు చేసి చేసి మహర్షి అయ్యాడు. ఇది ఈ కథలోని పరిచయం. ఎటువంటి తప్పులు ఉన్నా, ఏవైనా తప్పులు చదివినా కానీ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను.